మాత్రమే కాదురా, నా ప్రాణం. అయ్యో, నా బంగారు తల్లి ఫోటో కింద పడి పగిలిపోయింది. ఏంటిది ఇలా జరిగింది? నా రోజీకి ఏదైనా చచ్చా, నా రోజీకేం కాదు, క్షేమంగా ఉంటుంది. నీకే కాదమ్మా, నీ ఫోటోకు కూడా ఏదైనా అయిందంటే నేను తట్టుకోలేను. ఎవర్రా ఇక్కడ? సుగుణా, అమ్మగారు, ఫోటో తుడిచాక సరిగా తగిలించాలని తెలీదా నీకు? సరిగ్గానే తగిలించాను అమ్మగారు. నోర్మోయ్, కొత్త ఫ్రేమ్ కట్టించి మళ్ళీ తగిలించు. అలాగేనమ్మా. తీసుకెళ్ళు. లక్ష్మి, ఏంటి రోజీ, నా నంబర్కి చాలాసార్లు కాల్ చేసావేంటి? అబ్బా బిజినెస్ ఉమెన్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని చాలాసార్లు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు చేసినా నీ ఫోన్ కలవలేదు. ఇంపార్టెంట్ విషయమా? ఏంటిది? ఆ విషయం చెప్పే ముందు నువ్వొక దానికి సమాధానం చెప్పాలి. అడుగు. చీమ మూతి కంటే చిన్నదేది? ఈ పొడుపు కథ విప్పి సమాధానం చెప్పు. ఏంటి రోజీ, మన మనవరాలు దూరం అయ్యే ముందు ఈ పొడుపు కథ వేసిందని ఎప్పుడూ నాతో చెబుతూ బాధపడుతూ ఉంటావు. అయినా దీనికి సమాధానం దొరకాలంటే మనం ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో? సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు వెయిట్ చేస్తే చాలు. అంటే దీనికి సమాధానం చెప్పేవాళ్ళు 2-3 రోజుల్లో ఇక్కడికి వస్తున్నారన్నమాట. ఏంటి రోజీ నువ్వు చెప్పేది? అంటే మన రోజీ? అవును లక్ష్మి, మన రోజీ వస్తోంది. తనే ఫోన్ చేసింది. అవును లక్ష్మి, నిజంగానే మన మనవరాలు 2-3 రోజుల్లో మన ఇంటికి వచ్చేస్తోంది. రోజీ, నేను నిన్ననే యుఎస్ నుండి లండన్కి వచ్చాను. లేదంటే నేను అక్కడే తనని చూసేదాన్ని. మన మనవరాలి స్వచ్ఛమైన ముఖం చూసి ఎన్ని సంవత్సరాలైందో. అర్జెంటుగా నా మనవరాల్ని చూడాలనుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ అందమైన ముఖాన్ని చూడాలనుంది. లక్ష్మి, నీ గురించి రోజీ అడిగింది. తన మొబైల్ నంబర్ ఇస్తాను, ఒకసారి నువ్వు మాట్లాడు. ఇవ్వు. చెప్పు. ఓకే రోజీ, నేను తనతో మాట్లాడాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే, బాయ్ లక్ష్మి. భగవంతుడా, ఎలాగైనా నా రోజుని బ్రతికించు. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. తనకేం కాకూడదు, రోజుకేం కాకూడదు.
కంట్రోల్ యువర్ సెల్ఫ్. నందిని, లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా, నువ్వు కంగారు పడకు. రోజుకి ఏం కాదు. ఇన్నాళ్ళకి నా మనవరాలతో మాట్లాడే అదృష్టం కలిగింది. నేను తనతో చాలా మాట్లాడాలి. నంబరు రోజీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటుందేమో. రాత్రి రోజీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా ఆనందంగా మాట్లాడింది. నేనిప్పుడు ఈ విషయం వీళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు. చెప్పకపోవడమే మంచిది. The number you have called is not accepting any call. ఇదేంటి రోజీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏమై ఉంటుంది? సర్లే, తనేదో పనిలో ఉన్నట్టుంది, తర్వాత చేస్తాను. అసలు ఎలా జరిగిందమ్మా? మీరంతా ముందు కారులో బయలుదేరాక వెనక కారులో మేము కూడా బయలుదేరాము. కదా, తను ఇప్పుడు సేఫ్ కదా, నేను వెళ్ళి మాట్లాడొచ్చా? సిద్ధు చెప్పు సిద్ధు, రోజుకి ఎలా ఉంది? సిద్ధు మాట్లాడవేంటి సిద్ధు, తనకేం కాలేదని చెప్పు. నందిని, మన రోజీ మన రోజీ ఎక్కువ కాలం బతకదు. తను కొద్ది రోజులు బ్రతకడానికి మాత్రమే ట్రీట్మెంట్ చేశాం. నా రోజీ ఎక్కువ రోజులు బతకదా? అబద్ధం, అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను నమ్మను, ఇదంతా అబద్ధం. నందిని, ప్లీజ్ ప్లీజ్ నందిని, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ ప్లీజ్. యాక్సిడెంట్ అవ్వడం వల్ల తల మీదే కాకుండా ఒంట్లో కూడా మేజర్ దెబ్బలు తగిలాయి.
తనను బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. నందిని, నందిని ప్లీజ్. నా రోజుని చూడాలి. నందిని, నందిని, నందిని ప్లీజ్. నందిని ప్లీజ్, నందిని ప్లీజ్. ఆగు, నా మాట విని నందిని. తను ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉంది. స్పృహలోకి రాగానే తన ఐసీయూకి తీసుకొస్తారు. అప్పుడు వెళ్ళి అందరూ చూడొచ్చు. ప్లీజ్ నందిని, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నా రోజుకి పరిస్థితి ఏంటి సిద్ధు? రోజీ, నీతో ఫోన్లో మాట్లాడిన దగ్గర నుంచి నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అనుంది. నీతో మాట్లాడిన ఆనందం కంటే నిన్ను చూసి పొందే ఆనందం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐ మిస్ యూ రోజీ, అండ్ ఐ లవ్ యూ. సార్, రాత్రి దొంగతనం చేసింది వీడే సార్. సార్, నా కూతురికి గుండె ఆపరేషన్ చేయడానికి 3 లక్షలు కావాలన్నారు సార్. లేకపోతే నా కూతురు చనిపోతుందని చెప్పారు. అందుకే దొంగతనం చేశాను. నిజానికి నేను దొంగని కాదు సార్. నిజానికి దొంగ, అబద్ధానికి దొంగ అంటూ వేరువేరుండరు. దొంగతనం చేసిన వాడు దొంగే. నీ కూతుర్ని బతికించుకోవడం కోసం నేను దొంగతనం చేశానంటున్నావు. మరి ఆ డబ్బు సంపాదించడం కోసం వాళ్ళెంత కష్టపడుంటారు? వాళ్ళ పొట్ట నువ్వు కొట్టచ్చా? క్షమించండి సార్. 8 ఏళ్ల నా కూతురు రోజీని ఆ పరిస్థితిలో చూడలేక, వేరే గత్యంతరం లేక అలా చేశాను. ఏంటి, నీ కూతురు పేరు రోజీనా? అవును సార్. ఓకే, ఆ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి నీ కూతురికి ఆపరేషన్ జరిగేలా చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నా కూతురు నాకు దక్కితే చాలు సార్. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. కానిస్టేబుల్స్ సార్. ఆ డబ్బు ఎక్కడ దాచాడో హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అలాగే సార్. రోజీ, ఎవరు రోజీ అని చెప్పినా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు కనిపిస్తావు రోజీ? We did our best, but could not success. Sorry, Mr. Sidhu. 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 రోజీ, పరిచయమైన 2 రోజుల్లోనే మనది ఎన్నో ఏళ్ల స్నేహం అనిపించేలా చేశావు. అలాంటిది అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావంటే బాధగా ఉంది. ఐఎమ్ సారీ రోజీ.
నందినియా? ఇప్పుడే తీసుకొస్తాను. రోసీ, ఐఎమ్ సారీ నందిని, మీ ఇద్దరికి పెళ్లి కాకుండా చేశాను కదా. నేను అలా నాకు రోసీ, నాకు నువ్వు ముఖ్యం, పెళ్లి ముఖ్యం కాదు. నందిని, నేను చనిపోతానన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టలేవు నందిని. కాకపోతే ఎప్పుడు చనిపోతానో మాత్రం తెలియదు. రోసి, ఆ మాట అనకు. నువ్వు లేకపోతే నేను లేను, నేను కూడా చచ్చిపోతాను. మీరిద్దరూ నేను చనిపోయేలోగా పెళ్లి చేసుకోవాలి. నా ఎదురుగా మీ మెళ్ళలో సిద్ధు తాళి కట్టాలి. రోసీ, మేమిప్పుడు ఆ పని చేయలేము. మా మ్యారేజ్ ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. అవును రోజీ, నువ్వు ఇప్పుడు మా పెళ్లి మాట తీసుకురావద్దు. మాకు నువ్వే ముఖ్యం. భార్గవీరా, ఆ బాక్స్ ఓపెన్ చేయి. అందులో మన రోజీకి సంబంధించిన చిన్నప్పుడు వస్తువులన్నీ ఉన్నాయి. గుర్తొచ్చిందా? అమ్మా, ఈ వస్తువులన్నీ నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ రోజుకైనా నా రోజీ వస్తే వీటిని చూపించాలని జాగ్రత్తగా దాచాను. ఏ ముసలి, నీకు వయసే కాదు, తెలివితేటలు కూడా ఎక్కువే. నీ కంటి చూపు ఎలా ఉన్నా ముందు చూపు బాగానే ఉంది. ఏంటి నాన్నమ్మా, ఈ వస్తువులన్నీ ఏంటి? ఇవి చిన్నప్పటి నా రోజీ వస్తువులు. త్వరలో తను వస్తోంది కదా, అందుకే శుభ్రం చేయిద్దామని అన్ని బయటికి తీయించాను. అవునా? అయితే నేను క్లీన్ చేస్తాను. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. హే, భలే ఉంది. రేపు బయలుదేరి నీ దగ్గరకు వచ్చేస్తాను.